ఈ డబ్బా ఎవరిది కింద పడిపోయింది? నాదేనమ్మా. జేబులో పెట్టుకోబోయి పొరపాటున పడేశాను. జాగ్రత్త బాబాయ్. లక్ష్మీదేవిని అశ్రద్ధ చేస్తే ఆ లక్ష్మీదేవి మనల్ని అశ్రద్ధ చేస్తుందంట. జాగ్రత్తగా పెట్టుకో. ఇది కదా జమీందారీల వ్యక్తిత్వం, ఇది కదా జమీందారీల సంస్కారం. కాని చిట్టెమ్మలో ఉన్న సంస్కారం కూడా మా వైష్ణవిలో లేవేంటే? నిజానికి జమీందారీ బిడ్డ వైష్ణవియా చిట్టెమ్మ? బాబుగారు, అప్పుడే చేయి కడిగేసుకున్నారేంటి? కడుపు నిండిపోయింది కాంతమ్మా. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం. రేపు మనందరం గుడికి వెళ్తున్నాం. గుడికెందుకు వీరనారాయణ? గుర్తొచ్చింది. రేపు గుళ్ళో మనం పూజలు చేయిస్తున్నావు కదా? అవునమ్మా. ఆ పూజకి మీరందరూ రావాలి. వస్తున్నారు. అలాగే బాబాయ్, తప్పకుండా వస్తాం. ఉన్నట్టుండి గుడికి రమ్మంటున్నాడు. కొంపదీసి ఈ మల్లి మీద వీరనారాయణకి అనుమానం వచ్చిందా? ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి గుడికి రమ్మంటున్నాడా? ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి. లేదనుకో కోట్ల రూపాయల డబ్బు మన చేతి నుండి జారిపోతుంది. శ్రీ ఆంజనేయం. అచ్చే బాబోయ్, ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహమో! అవునమ్మా, ఈ విగ్రహాన్ని మా పూర్వీకులు కట్టించారు. ఈ మధ్య జరిగిన ఉత్సవాల్లో రంగులేయించాం. అందుకే కొత్త విగ్రహంలా కళకళ్లాడిపోతోంది. వీరనారాయణ గారు, ఉన్న పళంగా ఈ ఊరి గుడికి ఎందుకు తీసుకొచ్చారండి?
నిజానిజాలు తెలుసుకోవడానికి. నిజాలు తేల్చుకోడానికా? మీరు తేల్చుకోవాల్సిన నిజాలు ఏమున్నాయండి? చాలా ఉన్నాయి. ఈ వైష్ణవి మా వారసురాలని కోకిలమ్మ కుటుంబరావులు మాకు అప్పచెప్పినప్పుడు నిజంగా మా అన్న కూతురు మాకు దొరికిందని మేము చాలా సంతోషపడ్డాం. కానీ ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల్ని బట్టి వీళ్ళు నిజంగానే మా వారసురాల్ని మాకు అప్పచెప్పారా, లేకపోతే మా నుంచి తప్పించుకోవడానికి దారిన పోయే కంపం తెచ్చి మా వారసురాలను నమ్మించారని అనుమానం వచ్చింది. అందుకే ఈ వైష్ణవిదేవి నిజంగా మా వారసురాల కాదా అని తేల్చుకోవడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? ఈ వైష్ణవిదేవి మీ వారసురాలు అవునా కాదా అని అనుమానం వచ్చిందా? అవునమ్మా, తన మీద అనుమానం రావడానికి ఒక్క కారణం కాదు, చాలానే ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నేను మీ వారసురాల్ని అవునో కాదోనని అనుమానం వచ్చిందా? ఎంత మాట అన్నారు బాబాయ్! ఈ ముక్క నాకు బయలుదేరక ముందే చెప్పుంటే నేను ఇక్కడి దాకా వచ్చుండేదాన్నే కాదు. అక్కడే ఏ నుయ్యో గుయ్యో చూసుకుని ఉండేదాన్ని. బాధపడమాకే వైష్ణవి, ఏ నువ్వో గోయో అయితే ఈ ఊళ్ళోనే చాలా ఉన్నాయి. చెప్పు, అటుకెళ్ళిపోతాను, దూకి చచ్చిపోదువు గాని. పుల్లి, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. ఇది వాళ్ళ పర్సనల్ విషయం. నువ్వు ఇందులో తల దూరిస్తే వీరనారాయణ గారు తల తీసేస్తారు. వద్దులేండి, నాకున్నది ఒకటే తల. వీరనారాయణ గారు, మీరు చెప్పిందంతా మాకు అర్థమైంది. అసలు ఇంతకీ ఏం చేయబోతున్నారు? చెప్పారు కదన్నయ్య, ఇప్పుడు వచ్చిన వైష్ణవిదేవిని వాళ్ళ వారసురాలు అవునో కాదో తేల్చుకుంటారు. అదే ఎలా తేల్చుకుంటారని అడుగుతున్నాను. మా పూర్వీకులు ఈ విగ్రహంతో పాటుగా ఇదే ఆలయ ప్రాంగణంలో ఒక మహిమాన్వితమైన గంటను తయారు చేసి ఇక్కడ పెట్టారు. దాన్ని మా వంశీయులు తప్ప పరాయి వాళ్ళెవరో 16 సార్లు మోగించలేరు. దాన్ని 16 సార్లు ఎవరు మోగిస్తారో
వాళ్ళని ఖచ్చితంగా మా వారసురాలే అనుకుంటాం. మోగించలేదో పరాయి వాళ్లుగా భావిస్తాం. వేద మంత్రాలతో నిక్షిప్తం కాబడిన ఆ గంటని ఈ హనుమంతుని సాక్షిగా వైష్ణవీదేవి మోగించగలిగిందా? తను ఖచ్చితంగా మా వారసురాలే అని నమ్ముతాం. ఒకవేళ మోగించలేకపోయిందా? నిస్సందేహంగా తను మా వారసురాలు కాదని తేల్చేస్తాం. ఏం మాట్లాడుతున్నావు కోకిలమ్మా? ఏం లేదు బాబాయ్, ఈ వైష్ణవిదేవి మీ ఇంటి వారసురాలే అని చెప్తోంది. నువ్వు చెప్పడమేంటి కోకిలమ్మా? ఇంకాసేపట్లో ఈ వైష్ణవిదేవి మా వారసురాలవునో కాదో సాక్షాత్తు శ్రీ రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి మనకి తెలియజేస్తాడు. ఆయన సాక్షిగా జరుగుతున్న ఈ పరీక్షలో ఈ వైష్ణవీదేవి నెగ్గిందో తనే మా వారసురాలని ఈ లోకానికి ప్రకటిస్తాం. లేదా ఆనాడు లంకాదహనం చేసిన హనుమంతుళ్లాగా మమ్మల్ని మోసం చేసిన నిన్ను, మమ్మల్ని మోసం చేయడానికి వైష్ణవీదేవిలో వచ్చిన దీన్ని దహ్యం చేస్తాం. ఓరి నాయనోయ్, ఇంత ప్రేమగా గుడికి తీసుకొస్తే ఈ మల్లితో ఏ పూజలో జరిపిస్తున్నారు అనుకున్నాను. దీన్ని పరీక్షించి దీని అంతు చూడ్డానికే ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. ఇదెక్కడి గొడవండి? అసలు ఆ గంట ఎక్కడుందో ఎలా ఉందో నాకు తెలీదు, కానీ నేనైతే ఆ గంట మోగించలేనండి. నన్ను వదిలేండి, నేను ఇట్నుంచిటే ఎటైనా పారిపోతానండి. ఒసేయ్, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టి చావకే. బాబాయ్, ఏంటి చిట్టమ్మా? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి. నాకు తెలిసి మా అమ్మ నాన్నలైతే అబద్ధం చెప్పరు బాబాయ్. ఒకవేళ ఈ వైష్ణవిదేవి మీ అన్నగారి కూతురైతే సంతోషం. ఒకవేళ మీ ఇంటి వారసురాలు కాకపోతే దాన్ని పెంచడాల దగ్గర తేడా జరుగుండాలి తప్ప మా అమ్మ నాన్న మాత్రం ఎలాంటి తప్పు చేయరు బాబాయ్. అది చెప్పాల్సింది నువ్వు కాదు చిట్టమ్మా, దైవం. ఈ దైవం చెప్పాలి. అలాగే బాబాయ్, ఏదో పూజ కోసమని ఇక్కడి దాకా వచ్చాము. తీరా వచ్చాక మీ సొంత విషయం కోసం వచ్చామని అర్థమైంది. ఆ స్వామి దర్శనం చేసుకున్నాక మేమిక బయలుదేరుతాం బాబాయ్. ఎక్కడికి వెళ్తావు చిట్టమ్మా? ఆ గంట నువ్వు కూడా మోగించాలి. ఏం మాట్లాడుతున్నారు వీరనారాయణ గారు? చిట్టమ్మ మీ ఇంటి వారసురాలు కాదు కదా ఆ గంట మోగించడానికి. గతంలో వేరే ఆలయంలో ఈ చిట్టమ్మ గంట కొడుతుండగా నా కొడుకు చూశాడంట. ఇంకా 4 సార్లు కొడితే 16 సార్లు పూర్తవుతుంది. అయిపోయిందా? తను ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ధైర్యంతో ఆ గంట మోగించిందంట. మా వంశానికి ఎలాంటి సంబంధం లేని ఈ చిట్టమ్మే గంట మోగించినప్పుడు మా వారసురాలు వైష్ణవీదేవి ఖచ్చితంగా ఇక్కడ గంట మోగిస్తుంది. అందుకనే మా వంశంతో ఎలాంటి సంబంధం లేని ఈ చిట్టమ్మకి మా వంశస్థురాలైనటువంటి ఈ వైష్ణవీదేవికి మధ్య పరీక్ష మొదలవుతుంది.
సామాన్యురాలైన చిట్టమ్మ గంట మోగించగలిగిందా ఆ గంటని ఎవరైనా మోగించగలరు అని అర్థం. ఒకవేళ మోగించలేకపోయిందా మా వంశస్థులు తప్ప మరొకరు మోగించలేరని అర్థం. ఈ విషయం మీకందరికీ అర్థం కావాలని మా వారసురాలైన వైష్ణవీదేవికి మా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని ఈ చిట్టమ్మకి మధ్య పరీక్ష పెడుతున్నాం. ఇప్పుడు అర్థమైందా చిట్టమ్మని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామో? అర్థమైంది నానమ్మా. నాకర్థమైందే ముసల్దానా. మీ వారసురాలు ఈ నకిలీ వైష్ణవీదేవా లేదా చిట్టెమ్మ అని తెలుసుకోవడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ కాంతమ్మ ఉండగా చిట్టెమ్మే మీ వారసురాలు అన్న నిజాన్ని ఆంజనేయ స్వామి కూడా బయట పెట్టలేడు. అలాగే చేయండమ్మా, మీకు నచ్చినట్టుగానే కానివ్వండి. పూజారి గారు, ఇక పరీక్ష మొదలు పెడదామా? అలాగే వీరనారాయణ గారు. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ తప్స్కర్దశాంగులం పురుష ఏవేద సర్వం యద్భూతం యచ్చతత్వం తామృతశేషానః యదన్యోగి ఏతావానస్య మహిమా తతో గాయాశృతః విపాదిత్యాం విపాదోపురుషః ఆదో స్నేహా భవాత్మః దాతుం విజ్ఞాయ ఆతుం విప్రపతయే స్వస్తిరస్సునః సుమానుషీకః దాతుం అమ్మా, ఈ నవధాన్యాలు హోమగుండంలో వేయండి. సహస్రాక్ష సహస్రపాత్ భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టశాంగులం పురుష ఏవేదకం సర్వం యత్సమ్యత్సత్యం ఉదామృతత్వశేషానః ఏతావానస్య మహిమా అతో ధ్యాయాక్ష పురుషః ఆదోస్య విశ్వభూతాని విపాదస్యాం విపాదోర్భూజై పురుషః ఆదోస్యః ఓం క్షీరోదన్ముత్ప్రదేశే సుష్మణి విలసత్సైకతేమౌక్తికానాం. ఏమైంది పంతులు గారు? ఇంకా అర్థం కాలేదా వీరనారాయణ? ఈ పూజా ద్రవ్యాలు ఈ హోమగుండంలో కేవలం మన వంశస్థులు వేస్తే మాత్రమే ఆ అగ్నిదేవుడు శాంతిస్తాడు. కాదని వేరే వాళ్ళు వేస్తే ఇలాగే ఆగ్రహంతో ఎగిసి పడతాడు. చిట్టమ్మ, నువ్వెయ్యమ్మా.